హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈ చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం అబ్బా. ఈ చాప్టర్ వచ్చేసరికి మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. కానీ ఈఏపీ సెట్లో వీటి యొక్క ఇండైరెక్ట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఈఏపీ సెట్లో ఈ కన్సెప్ట్ నుంచి మీకు ఎక్కువగా అయితే కనిపించవు, కానీ దీని యొక్క అప్లికేషన్స్ అనేవి మాత్రం వేరే లెవెల్లో యూటిలైజ్ అవుతూ ఉంటాయి. అది ఈఏపీ సెట్ అయినా సరే, జేఈ మెయిన్స్ అయినా సరే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి మాత్రం ఎక్కువగా ఉంటాయి అబ్బా. సో మరి మీకు ఇంత బ్యూటిఫుల్ క్లాస్ నోట్స్ ఎక్కడ దొరుకుతుంది? క్లాస్ నోట్స్లో అన్నీ ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ మై డియర్. ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయంటే మన పీడబ్ల్యూ యాప్లో అవైలబుల్గా ఉంటాయి అబ్బా. సో పీడబ్ల్యూ యాప్లో మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో బ్యాచ్ నేమ్ మీకు తెలిసిందే కదా, టీజీ ఫస్ట్ ఇయర్ మన బ్యాచ్ నేమ్. ఓకే, తెలంగాణ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ బ్యాచ్ నేమ్ కనుక మీరు సెర్చ్ చేస్తే కంప్లీట్లీ ఫర్ ఫ్రీగా మీరు క్లాస్ నోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి కూడా మొత్తం మీకు మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ అదే మాదిరి ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ నోట్స్ ఏదైతే ఉంటుందో నేను అది మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఈ యాప్కి అంటే ఈ బ్యాచ్ లింక్ యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మర్చిపోకుండా జాయిన్ అయిపోండి అబ్బా. సో ఇక మొదలెడదాం. మరి మన ఈరోజు ఈ సెషన్ ఏముందో మొదలు పెట్టిద్దాం. ఫస్ట్ డిస్కస్ చేయబోయే ముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ మనకు బోర్డ్ ఎగ్జామినేషన్స్కి, ఐపీకి అనేది. కానీ దీని యొక్క వెయిటేజ్ ఏంది సార్? వాట్ ఈస్ ద వెయిటేజ్? సో వెయిటేజ్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఫర్ ఐపీఈ ఈ చాప్టర్ అనేది మనకు ఒక 7 మార్క్ క్వశ్చన్ అనేది పక్కాగా వస్తుంది ఈ చాప్టర్ నుంచి మనకు. అండ్ 7 మార్క్ క్వశ్చన్స్ కూడా మనకేమైనా టఫ్గా ఉంటాయంటే లేదు. ఈజీ 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 స్కోరింగ్ చాప్టర్ ఇది. నీకు 75/75 స్కోర్ చేయాలి నువ్వు అనుకున్నట్లయితే వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్ అనమాట. 7 మార్క్స్ ఇందులో నుంచి అస్సలకి తగ్గేదే లేదు అన్నట్టు మీరు ఈజీగా గ్రాప్ చేయొచ్చు అబ్బా. ఓకేనా? మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి సార్ అంటే మొత్తం చెప్తాను నేను మీకు. వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి ఈరోజు మనం ఈ పర్టికులర్ చాప్టర్లో ఏ ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం నాన్న అంటే, ఫస్ట్ అసలు మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఏంది ఇది ఒకటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ థియరమ్స్ ఉంటాయి, అవి చూద్దాం. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి, ప్రాబ్లమ్స్ అండ్ డివిజిబిలిటీ ఏ విధంగా చేయాలి. ఈ 4 డిఫరెంట్ టాపిక్స్ని మనం ఈరోజు మన ఈ పర్టికులర్ సెషన్లో కవర్ చేయబోతా ఉన్నాము. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ సార్, జనరల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్ దీని మీద? సో మీరు ఒక విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు ఒక ఫంక్షన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో లెట్ us సే ఐ హ్యావ్ ఏ ఫంక్షన్ న్యాచురల్ నెంబర్ టు న్యాచురల్ నెంబర్స్ నాన్న. ఇది ఏమైపోతుంది? నా యొక్క డొమైన్ సార్. దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ డొమైన్, వేరాజ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి, మనం రేంజ్ అని చెప్పలేం కానీ ఇది కోడొమైన్ నాన్న. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై కోడొమైన్. సో ఇప్పుడు మన గేమ్ అంతా ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్లీ ఈ కండిషన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ డొమైన్ వాల్యూస్. అంటే మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్, ఎక్స్కి ఏవైతే వాల్యూస్ ఇస్తామో వాటి మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసరికి సింపుల్ 3 స్టెప్స్ ఉంటాయి అబ్బా. ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది కేవలం 3 అంటే 3 స్టెప్పులు. ఏంటి సార్ అవి అంటే, నౌ హియర్ యూ కెన్ సీ దెర్ ఆర్ 3 డిఫరెంట్ సింపుల్ స్టెప్స్ హియర్. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అది మనం ప్రూవ్ చేయాలి. ఇందులో ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ n=1కి అది ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తాం, అయిపోయింది. రైట్? n=1కి అది ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. సెకండ్ థింగ్ మనం చేసేది ఏముందంటే, ఇక్కడ కేకి ట్రూ అవుతుందని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటాం. దిస్ విల్ బి ద అజంప్షన్ పార్ట్. ఓకే, దీన్ని మనం ఏం చేస్తాం? అజ్యూమ్. సార్ ఇది మన యొక్క అజంప్షన్, ఇది అజ్యూమ్. వెరీ గుడ్, అజంప్షన్ చేసుకుంటాం. సరే, ఇది అజ్యూమ్ చేసుకున్న తర్వాత మనకు ఇది మనం k+1కి ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తే చాలు. ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఫాలో అయిపోతూ ఉంటే 100% ఈ చాప్టర్ నుంచి మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా బరాబర్ నువ్వు సాల్వ్ చేయగలవు అబ్బా.
ఈ క్లారిటీ మీకు ఉండాలి మరి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, ఇక క్వశ్చన్స్ మొదలు పెడదాం మనం. ఓకే, సో నౌ హియర్ లెట్ us ట్రై టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ టాపిక్స్. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ విషయానికి వచ్చేస్తే నానా, ఫస్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఎస్ ఆఫ్ ఎన్ 1 + 2 + 3 + and so on up to n which is equal to sir n into n plus 1/2 అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఇది మనకిచ్చింది. నేనేమన్నాను, ఫస్ట్ స్టెప్ ఫర్ n ఈక్వల్ టు 1. చూడండి, ఫర్ n ఈక్వల్ టు 1 సొల్యూషన్ రాస్తా ఉన్నాను నాన్న. సో ఫర్ n ఈక్వల్ టు 1, సార్ n ఈక్వల్ టు 1 అంటే LHS ఏమైపోతుంది సార్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మాత్రం n ఈక్వల్ టు 1 అంటే ఒకటే కదా సార్, 1 అయిపోయింది. RHS వాల్యూ ఏమైపోతుంది సార్, ఇక్కడ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 into 1 + 1 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ వాల్యూ ఎంత, 2/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 ఓన్లీ. వావ్, RHS వాల్యూ కూడా 1 అయిపోయింది. అంటే మనకేమైపోయిందన్న, LHS ఈక్వల్ టు ఇక్కడ RHS అయిపోతుంది. వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ మీన్స్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్, ఎన్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. ఇది n ఈక్వల్ టు 1కి ట్రూ అబ్బా, ఇది మనం కనిపెట్టాము ఏంటి నుంచి. ఓకే సార్, ఇది n ఈక్వల్ టు 1కి ట్రూ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏమన్నాను నేను, అజ్యూమ్ చేసుకోమన్నాను నేను. అజ్యూమ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. సో n ఈక్వల్ టు kకి ఇది ట్రూ అయిపోతే మనకేమొస్తుంది నాన్న, ఇక్కడ ఎస్ ఆఫ్ k వచ్చేస్తుంది వాల్యూ, దట్ ఈస్ 1 + 2 + 3 and so on up to k which is equal to k into k + 1 divided by 2. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు. అండ్ నౌ ఒక్క నిమిషం, మధ్యలో మనం ఒక స్ట్రెయిట్ లైన్ కూడా తీసేద్దాం. ఎస్, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇక్కడ. నౌ we have to prove it for, we have to prove that ఏమని ప్రూవ్ చేయాలి మనం, s of n is true for n ఈక్వల్ టు k + 1. సో ఇప్పుడు నేను n ఈక్వల్ టు k + 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతా. అప్ టు k + 1 టర్మ్స్ మనం తీసుకుందాం. సార్ k + 1 మనం టర్మ్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ s ఆఫ్ k + 1 కదా సార్ ఇది. సో నౌ వాట్ వాజ్ మై LHS మై డియర్, LHS ఏమవుతుంది, 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు k అండ్ ఇంకొక టర్మ్ k + 1. చూడు, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ. నౌ ద అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సార్ ఈ వాల్యూ మొత్తం కూడా s ఆఫ్ k సార్, అప్ టు k ఉన్నది. సో ఇది s ఆఫ్ k, వీడేమో k + 1 సింగిల్గా ఉంది. మరి s ఆఫ్ k వాల్యూ ఎంత నాన్న, s ఆఫ్ k అంటేనేమో ఇగో ఇక్కడ ఉంది రైట్ హ్యాండ్ సైడ్, ఏముంది, k into k + 1 డివైడెడ్ బై 2. మరి ఈ వాల్యూ ఎంత సార్, k + 1. k + 1 LCM తీసేస్తే మిగిలేది ఏముంది సార్ నాకు ఇక్కడ, k + 2 డివైడెడ్ బై 2. దీన్ని మనం ఎట్లా రాసుకుందాం చూడండి ఇప్పుడు, k + 1 ఇంటూ సార్ k + 2ని నేను k + 1 + 1 డివైడెడ్ బై 2 లెక్క రాస్తున్నా. అంటే దీని మీనింగ్ ఏంటి నాన్న, చూడండి, s ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ నౌ ఫర్ n ఈక్వల్ టు k + 1. జాగ్రత్తగా చూడండి, మనకి ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ, వాట్ డిడ్ ఐ గాట్ ఫైనల్లీ హియర్. చూసుకున్నట్లయితే సార్ మనకు s ఆఫ్ k + 1 వాల్యూ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడు, k + 1 ఇంటూ, నౌ ట్రై టు రీరైట్ చేద్దాం. సో k + 1 ఇంటూ k + 1 + 1 డివైడెడ్ బై 2. సో ఏమిస్తుంది నాకు, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, s ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k + 1. n ఈక్వల్ టు k + 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది సార్, n into n + 1/2. రైట్ హ్యాండ్ సైడ్ కావాల్సింది అదే కదబ్బా, n into n + 1/2 సార్, ట్రూ అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. ఇక క్వశ్చన్ అయిపోయింది. లాస్ట్లో మనం ఏం రాస్తాం, సో దేర్ ఫోర్ ఇదే, దేర్ ఫోర్ బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, జాగ్రత్తగా చూడండి, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఓకే, s ఆఫ్ n ఈస్ ట్రూ ఫర్
n ఈక్వల్ టు k ప్లస్ 1 అయిపోయింది. దట్ ఇంప్లైస్ అని చెప్పేసి లాస్ట్లో పైన క్వశ్చన్లో ఏదైతే స్టేట్మెంట్ రిపీట్ చేశాడో అది రాసేయండి. దట్ ఇంప్లైస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ అప్ టు n విచ్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2 అయిపోయాయి. హెన్స్ ప్రూవ్డ్. ఇగో ఇలా మీరు రాసుకుంటూ పోయినారా, దీనికి మీకు 7 మార్క్స్ ఇస్తాడు వాడు. ఇందులో ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఏం ప్రూవ్ చేయాలో కూడా మన క్వశ్చన్లోనే ఉంటుంది. మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏం కనుక్కోవాలనేది కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. అంటే మనం క్లారిటీగా ఉంటాం అనమాట. మనకు రిజల్ట్ అనేది తెలుసు, రైట్? రిజల్ట్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీకు లాస్ట్లో ఏమన్నా మిస్ అయిపోతున్నారు, ఐ విల్ టెల్ యూ ఏ చీట్ కోడ్ అనమాట. ఇది చీట్ కోడ్ ఇన్ ద సెన్స్ ఇన్విజిలేటర్ని, అంటే ఎవరైతే పేపర్ మనకి కరెక్ట్ చేస్తారో వాళ్ళని చీట్ చేసే ప్రాసెస్ ఇది. ఎట్లుంటుంది సార్ అంటే, మీకు అప్ టు దిస్ ఎస్ ఆఫ్ కే వరకు రాస్తారు, కామన్ థింగ్ ఇది రాసేస్తారు. k+1 రాస్తారు, మధ్యలో యాడనో కన్ఫ్యూజన్ వచ్చేసింది, నాకు రావట్లేదు ఆన్సర్, ఎగిరిపోయింది, కన్ఫ్యూజన్ వచ్చింది మధ్యలో. అప్పుడు మీరేం చేస్తారు, లాస్ట్లో సింపుల్ థింగ్ వాట్ యూ కెన్ డూ, లాస్ట్ స్టెప్ అంటే ఇగో ఇక్కడ ఈ స్టెప్ రాయబోయే ముందు ఈ స్టెప్ ప్లేస్లో ఏం చేస్తారంటే, రైట్ హ్యాండ్ సైడ్ ఏం ప్రూవ్ చేయాలో మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, n ఈక్వల్ టు k+1 సబ్స్టిట్యూట్ చేసేసి ఫైనల్ ఆన్సర్ రాసేయండి అదే. సో మీకు ఆటోమేటిక్గా ఫైనల్ ఆన్సర్ అదే వచ్చేస్తుంది. కాబట్టి పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది, అరే వా వీడు రాసాడు ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ వచ్చింది, మధ్యలో ఏముందిలే వేసేద్దాం వీడికి 7 మార్క్స్కి బదులు. ఓకే, ఎవరైనా గట్టిగా చెక్ చేసేవాళ్ళు ఉంటే మధ్యలో 2 స్టెప్పులు మిస్ చేసావు కాబట్టి 2 మార్క్స్ ఎగిరిపోతాయి, అంటే 7కి బదులు 5 వస్తాయి. లేదు నార్మల్గా ఫైనల్ ఆన్సర్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దెన్ యూ విల్ బి గెట్టింగ్ ఆటోమేటికల్లీ 7/7 మార్క్స్ నీకు వచ్చేస్తాయి. అబ్బా, దిస్ ఈస్ ద వే ఆఫ్ స్కోరింగ్. ఓకే, సో అలా అని చెప్పేసి వచ్చినా కూడా అలా చేయొద్దు, రాకపోతేనే అప్పుడప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో ఇలాంటివి వాడేయండి. బట్ ఈ చాప్టర్ వచ్చేసరికి చాలా ఈజీ, బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. నీకు ఆ పర్పస్ అనేది 99% యూజ్ అయితే అవ్వదు. బ్యాక్ బెంచెస్ ఎవరైనా ఉంటే, చదవకుండా ఉంటే, ఇది మాత్రం నీకే ఈ ట్రిప్. ఓకేనా, ఈ ట్రిక్ అనేది నీకే. నెక్స్ట్ చూడన్నా, ఈ క్వశ్చన్ చూడు. యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ ది స్టేట్మెంట్ 1³ + 2³ + 3³ + అండ్ సో ఆన్ అప్ టు n³ ఈక్వల్ టు n² + n+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఇది మనం ప్రూవ్ చేయాలబ్బా. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం మనం ఫస్ట్. సో ఏముంది సార్, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్, దీన్ని మనం s ఆఫ్ n అనుకుందాం. టేక్ దిస్ ఫెలో యాజ్ s ఆఫ్ n. వెరీ గుడ్. సో ఫర్ n ఈక్వల్ టు 1, ఇక కథ సేమ్, అన్నిటికీ సేమ్ స్టెప్స్ షురు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం మనం. సో సార్ ఫర్ n ఈక్వల్ టు 1 వాట్ వుడ్ బి మై LHS? LHS వచ్చేసరికి 1³ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. వాట్ వుడ్ బి మై RHS నాన్న? RHS చూస్తే 1² 1+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. 1+1 అంటే 2², సో 4/4 వాల్యూ 1 సార్. కాబట్టి LHS ఈక్వల్ టు RHS అయిపోయింది. దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది నాకు, S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 అయిపోయా. ఓకేనా, ఒక పని అయిపోయింది. ఇంకోటి ఏం చేస్తాం ఇప్పుడు మనం, సార్ S ఆఫ్ అజ్యూమ్ కదా. సో నెక్స్ట్ అజ్యూమ్ S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k అజ్యూమ్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ నుంచి వాల్యూ చూడండి, S ఆఫ్ k ఈక్వల్ టు, అంటే S ఆఫ్ k వాల్యూ చూడు ఇప్పుడు 1³ + 2³ అండ్ సో ఆన్ అప్ టు k³ ఈక్వల్ టు k² ఇంటూ k+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. ఇదే వాల్యూ మనకు, రైట్? ఇప్పుడు నేనేం చేస్తానబ్బా, నౌ వాట్ షుడ్ ఐ డూ? ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ k+1. ఓకే, సో ఫర్ n ఈక్వల్ టు k+1 జాగ్రత్తగా ఫోకస్ చేయి ఇప్పుడు. నౌ our major target వీడే. సో ఫర్ n ఈక్వల్ టు k+1 వాట్ ఐ హ్యావ్ హియర్, S ఆఫ్ k+1 వాల్యూ 1³ 2³ అండ్ సో ఆన్ అప్ టు k³ కదా, k+1 కాబట్టి ఫస్ట్ k³ k+1 హోల్ క్యూబ్. ఇక మీకు తెలిసిన ముచ్చటేనబ్బా ఇడ. సార్ ఇదంతా S ఆఫ్ k వాల్యూ సార్. సో దిస్ విల్ బికమ్ S ఆఫ్ k ప్లస్ k+1 హోల్ క్యూబ్ సార్. S ఆఫ్ k వాల్యూ ఎంత నాన్న, k² ఇంటూ k+1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 ప్లస్ k+1 హోల్ క్యూబ్ సార్.
కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ కామన్ తీసుకోండి అన్న. కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 కామన్ తీసేస్తే ఏముంది ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కే ప్లస్ వన్ దట్ ఈజ్ 4k ప్లస్ 4. ఇది కే ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో చూడండి కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? నౌ హౌ డు ఐ రైట్ దిస్? కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఓకే, కే ప్లస్ 2ని మనం సార్ కే ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై 4 అని రాసుకోవచ్చు కదా, ఇట్లా బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఏమైపోతుంది ఆటోమేటిక్గా? సార్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ అయిపోయింది. లాస్ట్లో మీరేం రాస్తారు? మళ్ళీ ఒక సింపుల్ స్టేట్మెంట్. హెన్స్ బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, బై యూజింగ్ పిఎంఐ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ మొత్తం స్టేట్మెంట్ అంతా కాపీ చేసేయండి. ఆడ నుంచి కాపీ ద స్టేట్మెంట్, ఖేల్ ఖతం దుకాణం బంద్, అయిపోయాయి. ఇంకేమున్నదిరా బై? సింపుల్గా ఉన్నదా లేదా? ఆలోచించుకో నువ్వే. మస్త్ ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ, ఆరామ్సే వచ్చేస్తూ ఉంటాయి నీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఏమన్నాడు? సమేషన్ సార్ సమ్ ఫార్మేట్లో ఇచ్చినాడు ఈసారి. దే గేవ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సమ్. ఒక్క నిమిషం నానా, అరే ఇప్పుడు మనకు సమ్ ఫార్మేషన్లో క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అని రాద్దాం రా బై. సో సార్ ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ ఎంత అవుతుంది చూడు? ఎస్ ఆఫ్ ఎన్ హౌ మచ్ ఇట్ విల్ బికమ్ 2k మైనస్ 1 అన్నాడు, k ఈక్వల్ టు 1 నుంచి అన్నాడు. రాసుకోండి k ఈక్వల్ టు 1 2, k ఈక్వల్ టు 1 పెడితే ఎంత రా? 2 మైనస్ 1 1 స్క్వేర్, k ఈక్వల్ టు 2 పెడితే 4 మైనస్ 1 3 స్క్వేర్, k ఈక్వల్ టు 3 పెడితే 6 మైనస్ 1 5 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్లో ఏమొచ్చేస్తుంది నాకు? 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సార్ n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 3. ఇది మన దగ్గర ఉన్న స్టేట్మెంట్. సో ఇప్పుడు మన లాజిక్ ప్రకారం ఏం చేయాలి మనం? ఫస్ట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1, జాగ్రత్తగా చూడు, ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 మొదలు పెడదాం. సో ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 సార్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ దట్ ఈస్ 1, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్హెచ్ఎస్ ఎవ్రీబడి సీ దిస్. ఆర్హెచ్ఎస్ ఎంత? 1, 2 మైనస్ 1 1, 2 ప్లస్ 1 3 డివైడెడ్ బై 3 విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 1. కాబట్టి సార్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయింది. దట్ ఇంప్లైస్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1. ఎన్ ఈక్వల్ టు 1కి ఇది ట్రూ అయిపోయిందన్న ప్రూఫ్ ఒకటి వచ్చేసింది మనకు. ఓకే, ప్రాబ్లం ఏమి లేదు. ఎన్ ఈక్వల్ టు 1కి ఇది సార్టెడ్. సార్ వాట్ అబౌట్ ఎన్ ఈక్వల్ టు కే? ఇప్పుడు అజ్యూమ్ చేసుకుంటాం కదా, మన దగ్గర ఇంకో స్టెప్ ఉంది కదా అప్పుడు. సో సార్ అజ్యూమ్ s of n is true for n equal to k. మరి అలాంటప్పుడు s of k వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 1 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 2k మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంతరా? k ఇంటూ 2k మైనస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 3. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఇదే వాల్యూ మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. అదే కదా లాజిక్. చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో సార్ ఇప్పుడు మనం ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 దగ్గర నుంచి మాట్లాడుకుందాం రా బై. లెట్ మీ ట్రై టు డిస్కస్ అబౌట్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. ఓకే సార్, ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ఇప్పుడు మాట్లాడదాం. ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతరా నాన్న ఇక్కడ వచ్చే వాల్యూ? ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 అంటే 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు కే స్క్వేర్. కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతరా? 2k మైనస్ 1 వాల్యూ ఎంత అయిపోతుంది ఇక్కడ నుంచి నాకు? సార్ 2k ప్లస్ 1 అయిపోతుంది సార్ హోల్ స్క్వేర్. ఈ వాల్యూ అంతా ఎస్ ఆఫ్ కే నాన్న, మనందరికీ తెలిసిన ముచ్చట ఇది. ఎస్ ఆఫ్ కే ప్లస్ సార్ ఇది 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్. మరి ఎస్ ఆఫ్ కే వాల్యూ ఎంతరా బై? రాయండి ఇక్కడ నుంచి. సార్ ఎస్ ఆఫ్ కే వాల్యూ ఇస్ కే ఇంటూ 2k మైనస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2k ప్లస్ 1 కామన్ తీసేద్దాం మనం. నేనైతే 2k ప్లస్ 1 బై 3 కామన్ తీసేస్తా. ఇక్కడ చూడు, ఇప్పుడు
సో k ఇంటూ 2k మైనస్ 1 అంటే సార్ 2k స్క్వేర్ మైనస్ ఆఫ్ k. ఇక్కడ 3 ఇంటూ 2k ప్లస్ 1 మిగిలిపోతుంది అంటే సార్ 6k ప్లస్ 3. ఓకేనా? ఇదే కదా వాల్యూ మనకు మిగిలేది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తే సార్ నాకు ఏ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. నౌ ట్రై టు గెట్ దిస్ వాల్యూస్ వన్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరే, మీకు ఒక ఐడియా అనేది రావాలి ఇప్పుడు. సార్ ఇలా మనం చూసుకున్నట్లయితే ఇది 5k అవుతుంది సార్. ఇక్కడ నుంచి చూడండి 2k ప్లస్ 1 డివైడెడ్ బై 3 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 3 సార్. ఫ్యాక్టర్స్ డైరెక్ట్గానే కనిపిస్తున్నాయి, మన కళ్ళ ముందే ఉంది ఫ్యాక్టర్స్. 2k ప్లస్ 1 బై 3 ఇంటూ 2k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 3k ప్లస్ 3. అంటే వాల్యూ ఎంత వస్తుంది నాకు? 2k కామన్ తీసేసుకుంటే సో 2k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 1 వస్తుంది ఫ్యాక్టర్స్. సో ఫైనల్గా నాకు ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఎంత అవుతుంది నాన్న ఇక్కడ? సార్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 డివైడెడ్ బై 3 ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3. ఇప్పుడు చూడండి, నౌ యూ కెన్ సీ ద మ్యాజిక్ హియర్. k ప్లస్ 1 ఏం కావాలి మనకు? 2n మైనస్ 1 కావాలంటే చూడండి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ k మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది నాకు? మైనస్ 1 వస్తుంది. అది లేదు అంటే ఏముంది మన దగ్గర వాల్యూ? 2k మైనస్ 1 ఉంది. అంటే మనకి ఇక్కడ వాల్యూ k అంటేనేమో k ప్లస్ 1, ఇది మైనస్ 1 అన్న. ఇలా చేసుకుంటే 2k ప్లస్ 1 వాల్యూ దొరికిపోతుంది. అండ్ ఇది ప్లస్ 1 పెడితే సరిపోతుంది. దిస్ ఇస్ మై ప్లస్ 1 డివైడెడ్ బై 3. సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది ఇక్కడ చూడండి, ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. n ఈక్వల్ టు k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత రాబాయి? n 2n మైనస్ 1 2n ప్లస్ 1 డివైడెడ్ బై 3 సార్. అయిపోయింది, వాల్యూ వచ్చేసింది కదా మనకు. సో వీ గాట్ అవర్ ఫైనల్ ఆన్సర్. మనకు కావాల్సిన వాల్యూ మనకు వచ్చిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. లాస్ట్లో ఏం చేస్తారు మీరు? బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సింపుల్ స్టేట్మెంట్. ప్రతిదీ ఇంతేనన్నా. ఎవ్రీ క్వశ్చన్ కెన్ బి సాల్వ్ లైక్ దిస్ ఓన్లీ. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. ఎందుకు సార్? ఐ విల్ టెల్ యూ వై ఆల్సో. ఎందుకు గుడ్డిగా n ఈక్వల్ టు 1 అనే సబ్స్టిట్యూట్ చేయలేం మనం ఎవ్రీ టైం. ఐ విల్ టెల్ యూ ద వై అనే దానికి నేను రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు. ఈ క్వశ్చన్లో మనకు nth టర్మ్ ఉందన్న, అప్ టు n టర్మ్స్ అన్నాడు. మనకేమో nth టర్మ్ 100% మ్యాండేటరీ. సో nth టర్మ్ ఎప్పుడైనా ఇవ్వలేదు అంటే ఫస్ట్ మనం nth టర్మ్ కనిపెట్టాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద nth టర్మ్ హియర్. ఓకేనా? సో ఫస్ట్ మనం దీన్ని అబ్జర్వేషన్లోకి పెడదాం. సార్ ఇఫ్ ఐ అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఏముంది? 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు tn. nth టర్మ్ అన్నాడు, nth టర్మ్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడు, ఈక్వల్ టు మనకు దీంతో పెద్ద పనేమీ లేదు. ఇప్పుడు ప్రజెంట్కి ఇలా రాసి పెట్టుకుందాం. కానీ సార్ ఎక్కడో నేను దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే, సో నా ఎవ్రీబడి ట్రై టు అండర్స్టాండ్ దిస్. సార్ ఇది ఫస్ట్ నేను 2 ఇంటూ 2 పవర్ 0 3 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు tn విచ్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. కానీ సార్ ఇక్కడ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అన్నాడు మనోడు. అంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ n ఈక్వల్ టు 1. సో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ 2 రావాలి. 2 రావాలి అంటే ఎంత, ఎట్లా రాసుకోవాలి ఇది నేను? సార్ ఇది 1 ప్లస్ 1 అండ్ 2 పవర్ 0 అంటే 1 మైనస్ 1 చూడు, ప్లస్ 3 రావాలి అంటే సార్ 2 ప్లస్ 1 పైన 1 రావాలి అంటే ఏం చేస్తాం మనం? సార్ 2 మైనస్ 1. అంటే ఇప్పుడు మీకు ఒక లాజిక్ అనేది నాకు తెలిసి ఒక లాజిక్ అనేది ఐడియా వచ్చేసింది. అలాంటప్పుడు ఎంత టర్మ్ ఏమవుతుందన్న? n ప్లస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. ఇది మన దగ్గర ఉన్న వాల్యూస్. నౌ ఐ గాట్ మై nth టర్మ్. nth టర్మ్ వచ్చింది అంటే ఏంటి మీనింగ్? దిస్ ఈస్ గోయింగ్ టు బి మై, ఇప్పుడు నా న్యూ Sn ఏమైపోతుందన్న నాకు? మై న్యూ Sn విల్ బి 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n ప్లస్ 1 ఇంటూ 2n మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. ఇది మన యొక్క న్యూ Sn.
సో సార్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫర్ n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 1, LHS వాల్యూ ఎంతరా బై 2 సార్. వాట్ వుడ్ బి ద RHS హియర్? RHS వాల్యూ ఎంతరా? సార్ 1 into 2 power 1 which is also equal to 2. సో LHS which is equal to RHS కాబట్టి మనం ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు చూడండి, LHS ఈక్వల్ టు RHS కాబట్టి వీ కెన్ సే దట్ S of n is true for n equal to 1. అయిపోయింది. ఫర్ n equal to 1 we got the answer, వచ్చేసింది మనకు. ఇప్పుడు మిగతా విషయాలు చూద్దాం. Now let us try to observe it for the other things. మనం ఇప్పుడు వేరే దానికి వెయిట్ నా వేరే వాటికి రాసుకుందాం ఇప్పుడు. ఇది ఓకే. సో అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ అజ్యూమ్ S of n is ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 అజ్యూమ్ చేసుకుంటాం మనం. సార్ అజ్యూమ్ చేసుకుంటే ఏమైపోతుంది సార్ నాకు, సారీ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k రోయ్, k ప్లస్ 1 కూడా కాదు, n ఈక్వల్ టు k. సో అప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఇక్కడ నుంచి సార్, S of k కెన్ బి రిటన్ యాజ్, నవ్ చూడు S of k అంటే ఎంతరా, 2 into 2 plus 3 into 2 plus 4 into 2 square plus and so on up to k అంటే k plus 1 into 2 power k minus 1 which is equal to వాల్యూ ఎంత, k into 2 power k. నౌ మనం ఏం చేయాలి ఇప్పుడు, we have to prove it for n ఈక్వల్ టు k ప్లస్ 1కి మనం ప్రూవ్ చేయాలి. సో సార్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా అందరూ, S of k ప్లస్ 1. సో ఇప్పుడు నేను రాసుకుంటే సార్ 2 ప్లస్ 3.2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు k ప్లస్ 1 ఇంటూ 2 పవర్ k మైనస్ 1 ప్లస్ k ప్లస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే నేను k ప్లస్ 2 ఇంటూ 2 పవర్ k. సో పైన ఉన్నదంతా కూడా S of k నానా, S of k ప్లస్ 2 ఇంటూ 2 పవర్ k. మరి S of k వాల్యూ ఎంత, k ఇంటూ 2 పవర్ k. ఈడనేమో k ప్లస్ 2 ఇంటూ 2 పవర్ k. 2 పవర్ k నేను కామన్ తీసేసుకుంటే నా దగ్గర ఏముంది ఇక్కడ లోపల 2k ప్లస్ 2 సార్. ఇప్పుడు 2k ప్లస్ 2 ఉంది కాబట్టి నేను దీన్నే బయటికి 2 కామన్ తీసుకుంటే ఎంత వస్తుంది సార్, k ప్లస్ 1 ఇంటూ 2 పవర్ k ప్లస్ 1 n ఇంటూ 2 పవర్ k, k ప్లస్ 1 ఇంటూ 2 పవర్ k ప్లస్ 1. అయిపోయిందా లేదా? సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు, ఫ్రమ్ హియర్ ఐ కెన్ సే దట్ S of n is ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. అయిపోయి ఇది k ప్లస్ 1కి కూడా ట్రూ అయిపోయింది. k ప్లస్ 1కి కూడా ట్రూ అయిపోయిందంటే ఇంకేమున్నదన్న లాస్ట్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ రాసేస్తాం. ఏమని సార్, బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద గివెన్ స్టేట్మెంట్ S of n అని చెప్పేసి ఇంక్లూడింగ్ nth టర్మ్ రాయాలన్న ఎండ్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ nth టర్మ్ 100% ఉండాల్సిందే. ఓకేనా? కాబట్టి ఆ nth టర్మ్ ఇంక్లూడ్ చేసి రాసేయండి, విచ్ ఇస్ ట్రూ. అయిపోయాయి, 7 మార్క్స్ మీ పాకెట్లో. ఓకేనా? సో చలో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది చూద్దాం. సార్ నెక్స్ట్ క్వశ్చన్లో కూడా nth టర్మ్ ఇవ్వలేదు సార్, ఎలా మరి ఐడెంటిఫై చేయడం? చూస్తేనేమో రెండు డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ నాకు, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. సో భయపడాల్సిన పని ఏమీ లేదు. ఫస్ట్ టర్మ్స్ అన్ని ఒకసారి తీసుకోండి, సెకండ్ టర్మ్స్ అన్ని ఒకసారి తీసుకోండి. సార్ ఫస్ట్ టర్మ్స్ ఏమున్నాయి, 1 చూడు 1 4 7. సో నేను కూడా 1 4 7 అండ్ సో ఆన్ ఇలా చూసుకున్నట్లయితే సార్ నాకు ఒక అబ్జర్వేషన్ గుర్తొచ్చింది. ఇది చూస్తేనేమో ఏపీలో ఉన్నది సార్, దిస్ ఇస్ ఇన్ ఏపీ. ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు 1, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు 3. బ్రహ్మాండం. సో nth టర్మ్ ఏమైపోతుంది నాన్న ఇక్కడ, దీనికి nth టర్మ్ విల్ బి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, దట్ ఈస్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 3n మైనస్ 2. అయిందా? ఫస్ట్ దానికి వచ్చేసింది. సార్ సెకండ్ టర్మ్స్ ఏమున్నాయి సార్, వాట్ ఆర్ మై సెకండ్ టర్మ్స్? ఏముంది రా బై, 4 7 10. చూడు 4 7 10. సార్ ఇది కూడా చూడడానికి ఏపీ లాగానే ఉంది సార్, దిస్ ఇస్ ఆల్సో అన్ ఏపీ, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, a ఈక్వల్ టు 4 హియర్, d ఈక్వల్ టు సారీ ఎంత 3.
సో అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ nth టర్మ్ విల్ బికమ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 3 దట్ ఈస్ నథింగ్ బట్ ఎంతనా ఈసారి 3n ప్లస్ 1 దిస్ టైమ్. సో మై ఫైనల్ nth టర్మ్ చూడండి అన్న, ఫైనల్ nth టర్మ్ చూడండి, ఇది మనం టీ డాష్ అని రాసుకుందాం, దీన్ని టీ ఇలా రాసుకుందాం. సో మై ఫైనల్ nth టర్మ్ ఫైనల్ tn, సో ఫైనల్ tn విల్ బికమ్ 1 అపాన్ ఎంతరా బై 3n మైనస్ 2 ఇంటూ 3n ప్లస్ 1 ఇట్లా రాసుకోవాలన్నమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫైనల్ nth టర్మ్. ఇది ఎక్స్ట్రా స్టెప్ ఒకటి మనకి ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఇప్పుడు మన న్యూ Sn ఏమొస్తుంది చూద్దాం. సో దేర్ ఫోర్ మై Sn విల్ బి ఎంత 1 అపాన్ 1 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్, అది ఇంకో టర్మ్ రాసినా ఓకే, రాయకున్నా ఓకే, అండ్ సో ఆన్ అప్ టు 3n minus 2 divided by 3n plus 1 which is equal to n upon 3n plus 1. ఇది మన దగ్గర ఉన్న వాల్యూ రైట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ సార్, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ కదా సార్. క్వశ్చన్ జాగ్రత్త చూస్తే ఏముంది ఇక్కడ నాకు, హియర్ ఇట్ వాజ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఏం చేస్తాం మళ్ళా సేమ్ ప్రాసెస్, మళ్ళీ కుల్లం అదే రిపీటేషన్. సో సార్ ఫర్ n ఈక్వల్ టు 1 మై LHS పార్ట్, LHS ఎంతరా 1/4, దట్ ఈ అంతే 1/4. నెక్స్ట్ వాట్ అబౌట్ RHS, RHS చూసినా కూడా 1/3 ప్లస్ 1 సార్, అది కూడా 1/4. సో ఏమైంది ఇక్కడ LHS ఈక్వల్ టు RHS. సో మనం ఏం చెప్పొచ్చు, S ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1. అయిపోయా, ఒక ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. n ఈక్వల్ టు 1కి ఇది ట్రూ అన్న విషయం మనకు తెలిసింది. వెరీ గుడ్, డన్ విత్ దిస్. నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏముంది సార్, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k, n ఈక్వల్ టు k, n ఈక్వల్ టు కేకి ఇది ట్రూ అనుకుంటే అప్పుడు S ఆఫ్ k వాల్యూ ఎంత అవుతుందన్న 1/1 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 1/3k మైనస్ 2 ఇంటూ 3k ప్లస్ 1 which is equal to k divided by 3k plus 1. ఇది వాల్యూ. Now what I need to prove? Now we have to prove it for n ఈక్వల్ టు k ప్లస్ 1. అంతే కదా, n ఈక్వల్ టు k ప్లస్ 1కి మనం మళ్ళీ ప్రూవ్ చేయాలి. సార్ n ఈక్వల్ టు k ప్లస్ 1 నేను ప్రూవ్ చేయాలంటే సింపుల్గా ఏం చేస్తాను చూడు ఇక్కడ, సార్ S ఆఫ్ k ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది చూడండి ఇక్కడ, k ప్లస్ 1 కాబట్టి అన్ని వాల్యూస్ ఫస్ట్ kతో రాసేయండి. సార్ kతో మనం రాసుకుంటూ పోతే ఎంత వస్తుంది ఇక్కడ 1/1 ఇంటూ 4 ప్లస్ 1/4 ఇంటూ 7 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 1/3k మైనస్ 2 ఏనా, ఎస్ 3k మైనస్ 2 ఇంటూ 3k ప్లస్ 1 సార్, ఇది రాసాం. కానీ ఇది అప్ టు k మాత్రమే, k ప్లస్ 1 కూడా ఇంకో వాల్యూ రాయాలి ఇప్పుడు మనం. సో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ k ఈక్వల్ టు k ప్లస్ 1 టు గెట్ అవర్ ఫైనల్ ఆన్సర్, అంటే ఫైనల్గా రావాలి ఇక్కడ మనకు. సో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సార్ ప్లస్, ఇఫ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ k ప్లస్ 1 హియర్, సో 3k ప్లస్ 1 ఇది, ఇంకొకటేమో 3 టైమ్స్ ఆఫ్ k ప్లస్ 4, 3 ప్లస్ 1 4. పైన ఉన్నదంటే SK అబ్బా, SK వాల్యూ ఎంత మనకు సార్ k ఇంటూ 3k ప్లస్ 1 సార్. సో చూడండి k అపాన్ 3k ప్లస్ 1, మరి ఇడేమున్నది 1/3k ప్లస్ 1 ఇంటూ 3k ప్లస్ 4. సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు 1/3k ప్లస్ 1 యూ టేక్ కామన్. సో మిగిలింది ఏంటి, మల్టిప్లై చేసుకుంటే లోపల 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1 డివైడెడ్ బై 3k ప్లస్ 4. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. నౌ లెట్ మీ రైట్ డౌన్, బ్రేక్ ఇట్ డౌన్ యాజ్ అ ఫ్యాక్టర్స్ అన్న. ఏముంది నాకు ఇక్కడ, సో ఐ హ్యావ్ వన్ మోర్ టర్మ్ దట్ 3k స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 1, నథింగ్ బట్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ k ప్లస్ 1
సో 3k కామన్ తీస్తే k ప్లస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తేనేమో k ప్లస్ 1. సో ఫ్యాక్టర్స్ ఎంత అవుతున్నాయి నాకు ఇక్కడ 3k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1. అదే ముచ్చట నేను ఆడ సబ్స్టిట్యూట్ చేస్తా. సో 3k ప్లస్ 1 3k ప్లస్ 1 క్యాన్సిల్. సో మిగిలింది ఏముంది నాకు k ప్లస్ 1 అపాన్ 3k ప్లస్ 4. అంటే వాల్యూ ఎంత వస్తుందో చూడు, మళ్ళీ రీరైట్ చేయాలి కదా. k ప్లస్ 1 అపాన్ 3 టైమ్స్ ఆఫ్ k ప్లస్ 1 ప్లస్ 1. సో అంటే మీనింగ్ ఏంటి సార్, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఓకే ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. ఖతం. n ఈక్వల్ టు k ప్లస్ 1, n అపాన్ 3n ప్లస్ 1, అదే కదా కావాల్సింది, n అపాన్ 3n ప్లస్ 1. సో అంటే n ఈక్వల్ టు k ప్లస్ 1కి ఇది కూడా ట్రూ అయిపోయింది. దిస్ ఇస్ ద వే. ప్రతిదీ ఇంతేనన్న, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ లైక్ దిస్. ప్రతి ఒక్క క్వశ్చన్ మనం ఇదే మాదిరి సాల్వ్ చేస్తాం. వాడు ఎంత టర్మ్ ఇచ్చాడా మంచిది, ఇవ్వకపోతే మనం కనిపెడతాం. కానీ ప్రాసెస్ అయితే సేమ్ కదా. ఫస్ట్ 3 స్టెప్స్ అనేవి అదే దాంట్లో ఉంటాయి ప్రతి క్వశ్చన్లో. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ద 3 స్టెప్స్ ఆర్ ఈజీ అండ్ సేమ్ టు సేమ్. నో మోర్ చేంజెస్ ఇన్ దోస్ 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్లో కూడా ఎక్కడా మీకు చేంజెస్ అనేవి ఉండవు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సార్ యూజ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ దట్ దిస్ వన్. సో ఇది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఎన్ వాల్యూ ఏమన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. చాలామంది ఏం చేస్తారు, ఇది చదవకుండా n ఈక్వల్ టు 1 అని పెట్టేస్తూ ఉంటారు. యూ కెనాట్ సబ్స్టిట్యూట్ n ఈక్వల్ టు 1 హియర్. ఓకే, n ఈక్వల్ టు 1 నువ్వు సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. ఓకే మరి సరే n ఈక్వల్ టు 2 కదా. సో ఫస్ట్ చూడండి, ఎస్ ఆఫ్ n అనుకుంటే ఏముంది, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n గ్రేటర్ దాన్ 1 ప్లస్ nx. n ఈక్వల్ టు 2 కదా సార్. సో ఫర్ n ఈక్వల్ టు 2 లెట్ మీ టేక్ ఎల్హెచ్ఎస్ పార్ట్ ఎంతరా అంటే ఏమైపోతుంది చూడండి. ఫర్ n ఈక్వల్ టు 2 ఎల్హెచ్ఎస్ వద్దు ఆర్హెచ్ఎస్ వద్దు, అట్లా రాయద్దు. ఈసారి డైరెక్ట్గా ఫర్ n ఈక్వల్ టు 2 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ 2x. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x గ్రేటర్ దాన్ 1 ప్లస్ 2x. అప్పుడు ఏమవుతుంది, అన్ని క్యాన్సిల్ అయిపోతే సార్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సో దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎక్స్ గ్రేటర్ దాన్ -1. వాడు అదే అన్నాడు కదా, ఎక్స్ గ్రేటర్ దాన్ -1కి ఇది సాటిస్ఫై అవుతుందా లేదా? బ్రహ్మాండంగా 100% సాటిస్ఫై అవుతుంది సార్. దట్ ఇంప్లైస్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ సార్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 2 తీసుకున్నాం మనం. n ఈక్వల్ టు 2కి ఇది బరాబర్ ట్రూ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ, అజ్యూమ్ సేమ్ ఎస్ ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k. అప్పుడు ఎస్ ఆఫ్ k వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇక్కడ నుంచి చూడు, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k గ్రేటర్ దాన్ 1 ప్లస్ kx. ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ, సార్ ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k ప్లస్ 1కి ప్రూవ్ అవుతుందని చేయాలి, రైట్. సో ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఎవ్రీబడి నౌ ఫోకస్. సార్ k ప్లస్ 1 రాస్తే నాకు ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది సార్, వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఓకే, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k ప్లస్ 1. దీన్ని ఎట్లా రాసుకుంటా నేను, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k ఇంటూ 1 ప్లస్ ఎక్స్. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k వాల్యూ ఎంత సార్, దిస్ ఈజ్ ఎనీవే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ k కదా. సో జాగ్రత్తగా మీరు చూసేస్తే సార్ దిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ kx ఇంటూ 1 ప్లస్ ఎక్స్. సో ఇది గ్రేటర్ దాన్ ఎంత రాబాయి, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ kx ప్లస్ kx స్క్వేర్. ఎనీవే kx స్క్వేర్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0నే కదా నాన్న. ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి సార్ మనకు ప్రాబ్లం అనేది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి మిగిలింది ఎంత, 1 ప్లస్ k ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ ఫర్, సో ఐ కెన్ సే దట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1. అయిపోయింది. n ఈక్వల్ టు k ప్లస్ 1కి కూడా ట్రూ అయిపోతుంది. ఇలాగా మనం ఎస్ ఆఫ్ k రిజల్ట్స్ యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ ఎస్ ఆఫ్ k ప్లస్ 1. ఇది అసలు సిసలైన ఇంపార్టెంట్ థింగ్ మనకు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది కనుక మనం చేయగలిగితే చాలు. ఇలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా, ఏ మాదిరి క్వశ్చన్స్ ఇచ్చినా మీరు దుమ్ము లేపేయచ్చు ఎగ్జామ్స్లో. ఓకేనా.
So now let us try to discuss about our part 2, ప్రాబ్లమ్స్ ఆన్ డివిజిబిలిటీ మై డియర్. డివిజిబిలిటీ మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఆన్ డివిజిబిలిటీ ఎట్లుంటాయి అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏముంది సార్, ఫస్ట్ చూడు, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ అండ్ వై అనేవి రెండు న్యాచురల్ నెంబర్స్ అండ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వై, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వై పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ వై. ఓకే, ఎక్స్ మైనస్ వై ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. జాగ్రత్తగా ప్రూవ్ చేద్దాం. సో మనకేం కావాలి ఇక్కడ, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ వన్, ఇది మన మెయిన్ థింగ్. ఓకే, సో నౌ జాగ్రత్తగా చూడండి సార్, ఫర్ ఎన్ ఈక్వల్ టు 1. ఓకే, ఫస్ట్ ఎస్ ఆఫ్ ఎన్ మనం రాయాలి కదా, చూడు ఫస్ట్ ఎస్ ఆఫ్ ఎన్ రాసుకుందాం. ఎస్ ఆఫ్ ఎన్ వచ్చేసరికి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వై పవర్ ఎన్, దిస్ ఇస్ డివిజిబుల్ బై కే టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ వై కాబట్టి నేను సమ్ ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాసుకుంటా. ఎందుకంటే ఇదే కదా, ఎమ్ ఈజ్ లైక్ డివిజిబుల్ అయితే సమ్ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై రాసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎన్ ఈక్వల్ టు 1, నా ఎవ్రీబడి ఫోకస్. సో ఎమ్ ఈక్వల్ టు, మీరు ఇలా రాసుకున్నా పర్వాలేదు రాసుకోకున్నా పర్వాలేదు నాన్న, బట్ మీ రెఫరెన్స్కి నేను ఇది రాపించాను, బట్ నా వరకు అయితే ఇది మనకు అంత అవసరమే లేదు, ఫటాఫట్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎట్లనో చూడండి ఇప్పుడు, నా ఫోకస్ ఎవ్రీబడి. సో హియర్ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 సార్, సారీ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 ఎంత అవుతుంది ఇక్కడ, ఎక్స్ పవర్ 1 మైనస్ వై పవర్ ఎన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. ఎనీవే దిస్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై, డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1, it is true for n equal to 1. Okay, now let us try to assume that now చూడండి, assume s of n is true for n equal to k. మరి అలాంటప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు నాన్న, మనం ఇక్కడ సరే ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే అన్నాం కాబట్టి ఎస్ ఆఫ్ కే వాల్యూ చూడండి, ఇందాక మనం రాపించాను కదా నేను మీకు, ఏమని రాపించాను ఇక్కడ, ఎక్స్ పవర్ కే మైనస్ వై పవర్ కే ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై సార్. రైట్, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎక్స్ పవర్ కే ప్లస్ 1 మైనస్ వై పవర్ కే ప్లస్ 1 ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ మైనస్ వై అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ మచ్ క్లియర్ ఆన్ దిస్. ఇది మీకు క్లారిటీ ఉంది అంటే నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా సాల్వ్ చేస్తానో చూడు. ఏముంది రా బై, ఎస్ ఆఫ్ కే ఆల్రెడీ ట్రూ అన్నాడు కదా, అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఎక్స్ పవర్ కే మైనస్ వై పవర్ కే ఈక్వల్ టు సమ్ ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. దీన్ని అవతల పంపించేద్దాం, ఎక్స్ పవర్ కే ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ వై పవర్ కే. సార్ కే ప్లస్ 1 కావాలి కాబట్టి ఇంకొక ఎక్స్తో మల్టిప్లై చేస్తే కే ప్లస్ 1 అయిపోతుంది. ఇది ఎంఎక్స్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ వై పవర్ కే. సార్ మైనస్ వై పవర్ కే ప్లస్ 1 కూడా కావాలి కదా, సో ఎక్స్ పవర్ కే ప్లస్ 1 మైనస్ వై పవర్ కే ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు mx into x minus y plus x into y power k minus y power k plus 1. మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, mx ఇంటూ ఎక్స్ మైనస్ వై బాగుంది, ఇందులో నుంచి y పవర్ k మనం కామన్ తీసేస్తే ఎంత రానా, అరే వా ఎక్స్ మైనస్ వై వచ్చింది. సో రెండిట్లో నుంచి మీరు ఇప్పుడు కంప్లీట్ ఎక్స్ మైనస్ వై కామన్ తీసేస్తే ఎంత వస్తుంది నాకు ఇక్కడ, సార్ ఇది mx ప్లస్ సమ్ వై పవర్ కే. దీని మీనింగ్ ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ మీన్స్ దట్ ఈ వాల్యూ ఉన్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వైని మల్టిప్లై టర్మ్లో రాసుకున్నాం కాబట్టి సార్ ఇట్ ఇంప్లైస్ ఎక్స్ పవర్ కే ప్లస్ 1 మైనస్ ఆఫ్ వై పవర్ కే ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై అయిపోయింది. సో అప్పుడు ఏమైంది, సో దట్ ఇంప్లైస్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1. అంటే ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ మీరు ఏం రాసుకుంటారు, ఇక్కడ
యూ కెన్ రైట్ యువర్ ఎస్ ఆఫ్ ఎన్, ఇందాక మీకు రాపిచ్చాను కూడా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇవి మన వాల్యూస్ నాన్న. ఇగో ఈ విధంగా మనం అన్ని ప్రూఫ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ని మనం ఇలానే డీటెయిల్డ్గా రాసుకుంటూ ప్రతి ఒక్క వాల్యూని మనం ఈజీగా కనిపెట్టేవచ్చు. ఇక్కడ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, అంతా క్వశ్చన్లోనే ఉంటుంది. దాన్ని మనం మాడిఫై చేస్తాం, ఆన్సర్ తెస్తాం, అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అదే మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క బ్యూటీ ఇక్కడ, దానికి మించి ఇంకేమీ లేదు. కావాలంటే ఈ క్వశ్చన్ చూడు, ఏమన్నాడు సార్, ఎక్స్ పవర్ ఎమ్ ప్లస్ వై పవర్ ఎమ్ ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ వై అని మనం ప్రూవ్ చేయాలి. బట్ వేర్ ఎమ్ అనేది ఒక ఆడ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు, రైట్. సో హియర్ వీ గాట్ ఎమ్ ఈజ్ సమ్ ఆడ్ న్యాచురల్ నెంబర్. సో ఇప్పుడు నేను ఆడ్ న్యాచురల్ నెంబర్ కాబట్టి యూ టేక్ ఎమ్ ఈక్వల్ టు 2n+1. ఆడ్ న్యాచురల్ నెంబర్ కదా, 2n+1 తీసుకో. సార్ 2n+1 తీసుకున్నట్లయితే లేదు అనుకుంటే నువ్వు 2n-1 తీసుకున్నా ప్రాబ్లం లేదు నాన్న. ఇట్స్ అప్ టు యూ వెదర్ యు ఆర్ ఏబుల్ టు టేక్ 2n-1 2n+1 అనేది నీ ఇష్టం రా బాయ్. ఏదైనా తీసుకో, వాల్యూ 100% నీకు ఆన్సర్ అయితే బరాబర్ వస్తుంది. సో సార్ ఇప్పుడు మనం ప్రకాగా చూసుకుంటే ఫర్ n ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ఏమైపోతుంది నాకు, ఎస్ ఆఫ్ ఎన్ విల్ బికమ్ ఎక్స్ పవర్ 2n+1 ప్లస్ y పవర్ 2n+1 విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ p ఇంటూ ఎక్స్ ప్లస్ వై, అంతే కదా. సో ఫర్ n ఈక్వల్ టు 1 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫర్ n ఈక్వల్ టు 1 చూసుకుంటే ఈ వాల్యూ ఎంత, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్. అంటే సార్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై, సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం, ఇట్ ఈస్ డివిజిబుల్ బై సార్ ఎక్స్ ప్లస్ వై. ఇది ఎక్స్ ప్లస్ వైతో డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. సార్ వెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ వై, దీని మీనింగ్ ఏమొస్తుంది నాన్న నాకు, దట్ ఇంప్లైస్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1. మనం ఏం చేయాలి ఇప్పుడు, అజ్యూమ్, ఇక్కడ రాస్తున్నా చూడు, అజ్యూమ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే. మరి అలాంటప్పుడు వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, ఎక్స్ పవర్ 2k+1 ప్లస్ వై పవర్ 2k+1 విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సారీ ఎమ్ కాదు కదా, పి అనుకున్నాం నాకు తెలిసి. ఎస్, వీ హ్యావ్ రిటర్న్ ఇట్ యాజ్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఈ రిజల్ట్ యూజ్ చేసి వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ ఎన్ ఈక్వల్ టు k+1. ఓకేనా, వీ హ్యావ్ టు ప్రూవ్ S of n is ఏంటి, ట్రూ ఫర్ n ఈక్వల్ టు k+1 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మన దగ్గర ఏముంది చూడండి, 2k+1 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, p ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ ఎంతనన్నా వై పవర్ 2k+1. ఇప్పుడు నేను ఒకవేళ k+1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత రావాలన్నా, 2k+3 రావాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్తో నేను మల్టిప్లై చేస్తున్నా, 2k+3 విచ్ ఇస్ ఈక్వల్ టు px² ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ x² ఇంటూ వై పవర్ 2k+1. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు నాన్న, నాకు ఇక్కడ చూడు, ఎక్స్ పవర్ 2k+3 సార్ ప్లస్ వై పవర్ 2k+3 అవ్వాలి ఇక్కడ. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, ప్లస్ చేస్తే రెండు సైడ్లు, px² ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ x² ఇంటూ వై పవర్ 2k+1 ప్లస్ వై పవర్ 2k+3. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నేను px² అలానే ఉంచాను, ఎక్స్ ప్లస్ వై, నేను మైనస్ ఆఫ్ 2k+1 కామన్ తీస్తే x² మైనస్ y² మిగిలిపోతుంది. దట్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై నాన్న. సో ఇక్కడ సార్ ఎక్స్ ప్లస్ వై నేను ఇప్పుడు కామన్ తీసేసుకుంటే నాకు దాంతోపాటు ఎక్స్ట్రాగా ఏమొచ్చింది ఇక్కడ, px² మైనస్ ఆఫ్ వై ఇంటూ వై పవర్ 2k+1 ఇంటూ ఎక్స్ మైనస్ వై. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. వాట్ డస్ ఇట్ మీన్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ వై. అప్పుడు మీరు లాస్ట్లో ఏమని రాస్తారు, సో ఇట్ ఈస్
ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్, కేల్ కథం దుకాణం బంద్. ఆన్సర్ అయిపోయింది ఇక అంతే. కంటిన్యూ. వన్ మోర్ స్టెప్, ఫైనల్ కంక్లూజన్ ఇదే. ప్రతి క్వశ్చన్ కూడా కే రిజల్ట్ డివిజిబిలిటీ ప్రాబ్లంలో మనకు ద మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీ క్వశ్చన్ మనం ఏదైతే సాల్వ్ చేస్తూ ఉన్నామో ఇక్కడ వి విల్ బి యూటిలైజింగ్ అండ్ సాల్వింగ్ ఇట్ దేని హెల్ప్తో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ ఆఫ్ కే. ఎస్ ఆఫ్ కే హెల్ప్తో ప్రతిదీ మనం సాల్వ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు ఏమన్నాడు, షో దట్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 64. సో అంటే సార్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ ఏమైపోతుంది సార్, జాగ్రత్తగా చూడండి అన్న. సో వాట్ డస్ మై ఎస్ ఆఫ్ ఎన్ విల్ బికమ్ హియర్, ఎస్. సో మన యొక్క ఎస్ ఆఫ్ ఎన్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ వచ్చేసరికి 49 పవర్ ఎన్ ప్లస్ 16n మైనస్ 1 ఈక్వల్ టు సమ్ ఎమ్ ఇంటూ 64 కదా. 64m అని రాసుకోవచ్చు కదా, డివిజిబుల్ బై 64 అన్నాడు. ఇదే మనం ప్రూవ్ చేయాలి. సో ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 చూడండి. నౌ ఎవ్రీబడి ఫోకస్ ఆన్ దిస్ పార్ట్. ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 వాట్ ఐ హ్యావ్ హియర్ 49 ప్లస్ 16 మైనస్ 1, 65 మైనస్ 1 ఈక్వల్ టు 64. ఏముందిరా బై సార్ ఇది డివిజిబుల్ బై 64 అంటే ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం, అజ్యూమ్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు కే. మరి అలాంటప్పుడు ఏమొస్తుంది నాకు సార్, ఇది ఎస్ ఆఫ్ కే 49 పవర్ కే ప్లస్ 16k మైనస్ 1 ఈక్వల్ టు సమ్ m ఇంటూ అంటే సారీ 64m. సో ఇప్పుడు ఇదే వాల్యూని నేను కొంచెం సింప్లిఫై చేసుకుంటా చూడండి. 49 పవర్ కే వాల్యూ ఎంతరా బై 64m మైనస్ ఆఫ్ 16k ప్లస్ 1. ఇది ఒక వాల్యూ మనకు వచ్చింది. దీన్ని మీరు అలానే ఉంచేయండి చెప్తాను. ఐ విల్ ట్రై టు యూటిలైజ్ దిస్ హియర్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు కే ప్లస్ 1కి ఏమైపోతుందిరా బై ఇడా. సో ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1, ఫోకస్ ఎవ్రీబడి, ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 వాట్ డు వి గాట్ హియర్, s of k plus 1 that is 49 power k plus 1 plus 16 into k plus 1 minus 1. అంటే ఇది చూడు 49 power k into 49 plus 16k plus 16 minus 1 15 అయిపోయింది. ఓకే, సో 49 into 49 power k అంటే ఎంత నాన్న వాల్యూ 64m minus of 16k plus 1 ప్లస్ 16k ప్లస్ 15 ఇది కదా వాల్యూ, రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఎవ్రీబడి నౌ ఫోకస్. దీన్ని నేను సార్ 64 ఇంటూ 49m అని రాశాను, వెరీ గుడ్. మైనస్ ఆఫ్ 16 కామన్ తీసేస్తే నేను మైనస్ ఆఫ్ 16 కామన్ తీస్తే 49k చూడండి అన్న ఇది ఎంత వస్తుంది మైనస్ కే, సో ఇట్ విల్ బి 48k ప్లస్ 49 ప్లస్ 15 వచ్చేసరికి సార్ 64. సో అప్పుడు దీన్ని మనం చూడండి 64 టైమ్స్ ఆఫ్ 49m, దీన్ని 12 ఇంటూ 4 రాస్తాను. సో 16 ఇంటూ 4 ఎంత నాన్న 64 ఇంటూ 12k ప్లస్ 64. నువ్వు కనుక ఇందులో నుంచి 64 మనం కామన్ తీసేస్తే ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ టేక్ 64 కామన్ ఎంత వచ్చేస్తుంది నాకు ఈ వాల్యూ 49m మైనస్ ఆఫ్ 12 టైమ్స్ ఆఫ్ ఎంత ఇక్కడ k ప్లస్ 1 కదా, ఎస్ 12 టైమ్స్ ఆఫ్ k ప్లస్ 1 అంటే సార్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై చూడండి ఎస్ ఆఫ్ k ప్లస్ 1 ఈస్ డివిజిబుల్ బై 64. అంటే దీని మీనింగ్ ఏంటి, n ఈక్వల్ టు k ప్లస్ 1కి ఇది ట్రూ అయిపోయింది సార్, అయిపోయింది వాల్యూ వచ్చేసింది మనకు డివిజిబుల్ బై 64. ఇదంతా ఒక కాన్స్టెంట్ 64 మల్టిపుల్స్లో రాసుకున్నాను సార్, డివిజిబిలిటీ బై 64 ప్రూవ్డ్. ప్రతి క్వశ్చన్ ఇక ఇదే మాదిరి సాల్వ్ చేస్తా, ఎవ్రీ టర్మ్ విచ్ ఇస్ గివెన్ లైక్ దిస్ ఓన్లీ, ప్రతిదీ ఇంతే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. నౌ యూ అబ్జర్వ్ దిస్, ఏమన్నాడు, యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ టు ప్రూవ్ దిస్ డివిజిబుల్ బై 11తో డివిజిబుల్ అవ్వాలి అన్నాడు. ఓకే కదా, సో చూద్దాం. సో ఇప్పుడు ఎస్ ఆఫ్ ఎన్ ఎంత అవుతుంది నాన్న, ఇక్కడ నాకు 2 ఇంటూ చూడండి 2 ఇంటూ 4 పవర్ 2n ప్లస్ 1
ప్లస్ 3 పవర్ 3n ప్లస్ 1 డివిజిబుల్ బై 11 కాబట్టి 11 టైమ్స్ ఆఫ్ సమ్ m అనుకుంటాం. మళ్ళీ 11 టైమ్స్ ఆఫ్ సమ్ m. సో జాగ్రత్తగా చూసుకుంటే సార్ మళ్ళీ ఫర్ n ఈక్వల్ టు 1 ఫర్ n ఈక్వల్ టు 1 ఎంతరా ఇది 2 ఇంటూ 4 పవర్ 2 ప్లస్ 1 3 3 ఇంటూ 3 ప్లస్ 1 4 ఎంత 2 ఇంటూ సార్ ఇది 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 3 పవర్ 4 అంటే 81. సో 128 ప్లస్ 81 అంతే కదా. సో ఎంత వచ్చింది నాకు ఇది 209 అంటే మనం 11 టేబుల్లో రాసుకుంటే 11 1 11 11 9 99. సో చూడండి అప్పుడు ఏమైపోయింది ఇది సార్ ఆటోమేటిక్గా దిస్ ఈస్ divisible by 11. That implies S of n is true for n equal to 1. n equal to 1 కి ఇది ట్రూ అయిపోయింది. Now what can be done my dear? ఇది n equal to 1 కి ట్రూ అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు సార్ అజ్యూమ్ సేమ్ స్టెప్స్ ఎక్కడ కూడా చేంజెస్ అనేవి ఉండవు నాన్న. అజ్యూమ్ S of n is true for n equal to k. n equal to k కి ట్రూ అయితే ఎంత వచ్చింది ఇక్కడ నుంచి నాకు వాల్యూ చూడండి ఇక్కడ. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ 2 ఇంటూ 4 పవర్ 2k ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 3 పవర్ 3k ప్లస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 11m. ఇది మనకు వచ్చిన ఒక బ్యూటిఫుల్ రిజల్ట్. నా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సార్ ఇది ట్రూ ఫర్ n ఈక్వల్ టు దేనికి k ప్లస్ 1 కానీ ప్రూవ్ చేయాలి. సో చూడండి సో ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 ఎవ్రీబడి నౌ ఫోకస్ హియర్. ఫర్ n ఈక్వల్ టు k ప్లస్ 1 ఏమవుతుంది. సో సార్ ఇక్కడ ఐ హ్యావ్ మన దగ్గర s ఆఫ్ k వాల్యూ ఉంది ఇక్కడ. వీ హ్యావ్ టు ప్రూవ్ కదా ఫస్ట్ s ఆఫ్ k వాల్యూ చూడండి. దీన్నే మనం సింప్లిఫై చేసుకుంటూ పోతా ఉన్నాను నేను ఇప్పుడు. సో నౌ వాట్ ఐ కెన్ డూ హియర్ s ఆఫ్ k కదా చూసుకున్నట్లయితే 2 ఇంటూ 4 పవర్ k 2kనా 2k ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 టైమ్స్ ఆఫ్ m మైనస్ 3 టైమ్స్ ఆఫ్ సార్ 3k ప్లస్ 1. ఓకే ఇప్పుడు సార్ k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2k ప్లస్ 3 అవుతుంది. 2k ప్లస్ 3 అంటే సార్ 4 స్క్వేర్తో నేను మల్టిప్లై చేస్తాను. 2 టైమ్స్ ఆఫ్ 2k ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఇంటూ 11m మైనస్ 4 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 1 3 పవర్ 3k ప్లస్ 1. ఓకే ఇలాగా. సో సార్ నాకు ప్లస్లో ఏం కావాలి సార్ ఇప్పుడు 2 పవర్ 3k ప్లస్ 4 కావాలి ఇక్కడ. సో చూడండి 2k ప్లస్ 3 ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 4 యాడ్ చేస్తున్నాను. అదే దాన్ని మనం సబ్ట్రాక్ట్ కూడా చేద్దాం. 4 స్క్వేర్ అంటే 16 టైమ్స్ ఆఫ్ 11m మైనస్ 4 స్క్వేర్ అంటే మళ్ళీ ఎంత 16 టైమ్స్ ఆఫ్ 3 టైమ్స్ ఆఫ్ 3k ప్లస్ 1 మైనస్ సారీ ఇది ప్లస్ కదా యాడ్ చేస్తే ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 4. సో సార్ ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కామన్ తీద్దాం ఇక్కడ. నౌ ఎవ్రీబడి ట్రై టు అబ్జర్వ్ నాన్న. ఇది 16 టైమ్స్ ఆఫ్ 11m. ఈ రెండు టర్మ్స్ నుంచి నేను 3k ప్లస్ 1 కామన్ తీసేసుకుంటున్నా. 3 పవర్ 3k ప్లస్ 1 నేను కామన్ తీసేస్తే 16 మైనస్ 3 క్యూబ్ విచ్ ఇస్ 27 అంటే ఎంత నాన్న మైనస్ ఆఫ్ 11. సో ఇది కాస్త ఎంత అయింది నాకు 16 టైమ్స్ ఆఫ్ 11m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 ఇంటూ 3 పవర్ 3k ప్లస్ 1. మనం అదే దాన్ని ఇప్పుడు 11 కనుక కామన్ తీసేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 16m ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 1 ఇది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11 అగైన్. మనకు కావాల్సింది ఇదే కదా. దిస్ ఈస్ ద వాల్యూ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ మీ. k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అదే కదరా బై. k ప్లేస్లో చూడండి ఇక్కడ n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 2k ప్లస్ 3 2k ప్లస్ 3నా లేదా. అండ్ ఇక్కడ n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3k ప్లస్ 4 సార్. బరాబర్ నాకు వాల్యూస్ వచ్చినాయి. ఏకదమ్ వాల్యూస్ దిగిపోయినాయి అబ్బా నాకు ఇక్కడ. టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా నాకు ఇక్కడ. నో నీడ్ సార్. యాజ్ ఇట్ ఈస్ s ఆఫ్ n ప్లస్ 1 ఆల్సో అంటే s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఆల్సో ట్రూ. ఈ విధంగా మనం ప్రతి ఒక్క గివెన్ క్వశ్చన్ని
ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అబ్బా. టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా మస్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ వీటితో పాటు నేను ఇప్పుడు చెప్పిన ఈ లాజిక్స్ యూస్ చేసుకొని ఐఎమ్ గివింగ్ యూ ద లిస్ట్ ఆఫ్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే మీకు బోర్డ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో నుంచి ఆల్మోస్ట్ కొన్ని క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి అవర్ 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఇక్కడ మనకు 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ కొన్ని కవర్ చేశాను, కొన్ని మాత్రమే మీకోసం నేను ఇచ్చాను. అండ్ అవి మీరు మర్చిపోకుండా క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి ప్రాక్టీస్ చేయండి. క్లాస్ నోట్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీకు యాప్ సెక్షన్లో, యాప్లో మీకు మన బ్యాచ్లో ఎన్రోల్ అయిపోండి ఫర్ ఫ్రీ. అందులో మీకు క్లాస్ నోట్స్ అవైలబుల్గా ఉంటుంది. దానితో పాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్లీ ఫర్ ఫ్రీ మై డియర్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన ఫార్ములాలు, ఈ చాప్టర్ అనే కాదు, అంతకుముందు ఫంక్షన్ జరిగింది, ఈ రేపు ఇంకొక చాప్టర్ జరుగుతుంది, అలాంటివన్నీ మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాం కాబట్టి అది కూడా మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వాలి మీరు. ఓకేనా? సో ఇప్పుడు సార్ ఇందులో బేసిక్ థింగ్స్ ఏమీ లేదు నాన్న. స్టెప్స్ టు సాల్వ్ ఎనీ క్వశ్చన్ ఒకటి చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ ఏమనుకుంటాం మనం? సార్ ఫస్ట్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. దిస్ ఈజ్ మై స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటి? అజ్యూమ్ ఏమని? ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ. స్టెప్ నెంబర్ 3 సింపుల్ 1, ప్రూఫ్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. ఇది యూనివర్సల్ నానా, ఇది యూనివర్సల్. బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఉంటుంది దీనికంటే ముందు. స్టెప్ 0 అనుకోవచ్చు మీరు. యూ కెన్ సే స్టెప్ 0 హియర్. ఫైండ్ nth టర్మ్ నానా ఇఫ్ రిక్వైర్డ్. ఫైండ్ nth టర్మ్ ఇఫ్ రిక్వైర్డ్. వాడు ఇవ్వలేదు అంటే ఏ క్వశ్చన్లో అయినా సరే వీ హ్యావ్ టు ఫైండ్ ఇఫ్ రిక్వైర్డ్. అవసరాన్ని బట్టి మనం ఫైండ్ చేయాల్సిందే, తప్పదు, ఇఫ్ రిక్వైర్డ్. అండ్ నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే సాల్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ఇట్. ఓకేనా? సాల్వ్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ గివెన్ ఇన్ క్లాస్ నోట్స్. ఇది మీరు మర్చిపోవద్దు, గివెన్ ఇన్ క్లాస్ నోట్స్. ఓకేనా? ఫస్ట్ ఇదైతే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. 7 మార్క్స్ మీకు పక్కగా కావాలంటే నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అదర్వైజ్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మళ్ళీ చెప్పలేం, స్కోర్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కాబట్టి ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. సో ఏ విషయం కూడా మీరు మర్చిపోవద్దు. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. ఇంతటితో మన ఈరోజు ఈ సెషన్ అనేది అయిపోతుంది. అండ్ మనం అందరం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. And thank you so much everybody for attending this session. We'll see you again. Until that time, take care everybody. Bye bye.